టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాను చూస్తే చాలు ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్. బుల్లెట్ వేగంతో అతడు వేసే యార్కర్లను ఎదుర్కోవడానికి హేమీ బ్యాటర్లు సైతం ఆపసోపాలు పడుతుంటారు. కానీ బుమ్రా ప్రస్తుతం వెన్నుగాయంతో సతమతమవుతున్నాడు. దీంతో అతడు వరుసగా 3 టెస్టులు ఆడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టెస్ట్ ఫార్మెట్లో బుమ్రా భవిష్యత్తు ఏంటి, అతడి స్థానంలో ఎప్పటికిప్పుడు భారత అభిమానులకు భరోసా ఇచ్చే బౌలర్ ఎవరు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్లోని ఆఖరి మ్యాచ్ సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఐపీఎల్లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇక ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్గా లేడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి వర్క్లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 3 మ్యాచ్లే ఆడతాడని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అగర్కర్ కూడా సిరీస్కి ముందే చెప్పేశాడు. అంటే బుమ్రా ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ఆడిన బుమ్రా మిగిలిన 4 మ్యాచ్ల్లో ఏ 2 ఆడతాడో చెప్పలేని పరిస్థితి ఉంది. తొలి టెస్ట్లో బుమ్రా ఏకంగా 44 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య ఏకంగా 7 రోజుల సమయం ఉంది. ఇంత సుదీర్ఘ విరామం దొరికినా కూడా బుమ్రా రెండో టెస్టులో ఆడటంపై ఇంకా డౌట్గానే ఉంది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నా అతన్ని ఆడించడంపై మ్యాచ్కు ముందే నిర్ణయం తీసుకుంటామని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అతడు సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ క్రికెట్ ఆడలేడని చాలామంది అంచనా వేస్తున్నారు. మరోవైపు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ఎవరు అన్నది ప్రస్తుతం చెప్పడం కష్టమే. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్లో ఆడుతున్న బౌలర్లను తీసుకుంటే బుమ్రా తర్వాత 37 టెస్టులు ఆడిన సిరాజ్ సీనియర్ బౌలర్గా ఉన్నాడు. ఆకాశ్దీప్కు 7 టెస్టులు, ప్రసిద్ధ్ కృష్ణకు 4 టెస్టుల అనుభవమే ఉంది. ఇక హర్షదీప్ సింగ్ ఇంకా టెస్టుల్లో అరంగేటమే చేయలేదు. అతడికి ప్రత్యామ్నాయ బౌలర్ను తయారు చేసుకోవడంపై ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.